ప్రైజ్ లార్డ్. పవర్ఫుల్ బిలీవర్ కార్యక్రమానికి మమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి రాజుడు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పవర్ఫుల్ బిలీవర్గా అవ్వాలి అని అయితే దేనిని వెంబడించాలి? ఇది దేనికి సమయం? ఈరోజు దేనికి సమయం? ఇది ఇక్కడ గెహజీ ప్రవక్త ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు ప్రవక్తగా. ఏలియా కన్నా డబల్ మిరకల్స్ ఎలీషా చేశాడు. ఇప్పుడు ఎలీషా కన్నా డబల్ మిరకల్స్ గెహజీ చేయాలి, కానీ తన పిలుపును కోల్పోయాడు. దేనివల్ల తెలుసా? ధన వెంబడి పరిగెట్టడం వల్ల, వస్త్రాల వెంబడి పరిగెట్టడం వల్ల, విలువైన వాటిని కోసం, ఇహలోక సంబంధమైన జీవ కుటుంబం వైపు తను పరిగెట్టినప్పుడు తను కోల్పోయాడు. అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఈరోజు ఈ సమయము దేని కొరకు మనం ఆలోచిద్దాం. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాము మనం ఆలోచించాలి. మనం ప్రార్థన చేస్తున్నాము, కరెక్టే. వాక్యం కూడా చదువుతున్నాం మీరు చాలామంది, కరెక్టే. కానీ మనం దేని వెనక పరిగెడుతున్నాము? ఇక్కడ ప్రార్థన చేసి విశ్వాసంలో ఉండి అసలు ప్రవక్తకి శిష్యుడిగా ఉన్న ఆ గెహజీ తను దేని వెనక పరిగెట్టాడు? తన మనసు దేని వెనక పరిగెట్టింది? ఈరోజు తన పరుగు సరైన పరుగు కాదు. సరైన పరుగులు తన పరిగెట్టకపోవడంతో తన పరుగుని మంచులోనే ఆపివేసి వచ్చింది. ఈరోజు ఈ వాక్యం విన్న మనమందరం కూడా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దినము దేనితో మీరు ప్రారంభిస్తున్నారు? ఈ దినమంతా దేని వెనక మీరు పరిగెడుతున్నారు? దేని కొరకు పరిగెడుతున్నారు? దేని ద్వారా పరిగెడుతున్నారు? ఏమి ఎక్స్పెక్ట్ చేసి పరిగెడుతున్నారు? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ మీరు ధనం వెంబడి పరిగెడుతున్నప్పుడు, లేకపోతే పాపం వెంబడి పరిగెడుతున్నప్పుడు, దోషం వెంబడి పరిగెడుతున్నప్పుడు దేవుడు ఆత్మ మీతో పాటు లేదా? దేవుడు ఆత్మ నాతో పాటు లేదా? ప్రభువానికి స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, క్షమాపణ అడగండి. మనం ఎక్కడెక్కడ పరిగెట్టామో అక్కడెక్కడికి దేవుని ఆత్మ మీతో పాటు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో పాటు వచ్చారు. ఆయన అడుగుతున్నారు, దీనినా నువ్వు సంపాదించుకున్నావు? దీనినా నువ్వు కోరుతున్నావు? శరీరాశ, నేత్రాశ, జే కుటుంబం సంబంధించిన ఈ థింగ్స్ గురించి నువ్వు పరుగులు పెడుతున్నావు. వీటిని సంపాదించుకునేది సమయమా? ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన నీతి వైపు, ఆయన రాజ్యం వైపు మనం తిరిగినప్పుడు సమస్తం నీ వెనక వస్తాయి. వాటి వెనక పరిగెట్టుగా, వాటి వెనక పరిగెడుతూనే అవి అందకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. యేసు వైపు చూద్దామా? యేసు వైపు ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఒక్క ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తాం. ప్రభా, నా పరుగును మార్చండి. నీ చిత్తానుసారంగా మేమందరూ ఉండటకు, నీ చిత్తానుసారమైన విలువైన వాటి వెనుక పరిగెట్టు సహాయం చేయండి. వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. May God bless you all.